కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి. బీజేపీ రాజ్యాంగంపై ఏ విధంగా దాడి చేస్తుందో రాహుల్ గాంధీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన గాంధీని మర్చిపోయి గాడ్సేను పూజించేలా చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు కడియం శ్రీహరి. జయరాం అంటున్న బీజేపీ నేతలు జై భీమ్ అనడానికి భయపడుతున్నారని విమర్శించారు. రిజర్వేషన్ పరోక్షంగా ఇప్పటికే ఎత్తివేస్తున్నారు. గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రభుత్వ అధీనంలో ఉండే అనేక కంపెనీస్ను, ఇండస్ట్రీస్ను ప్రైవేట్ పరం చేస్తున్నాయి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేయడం వలన నష్టపోయేది ఎవరు? ఆ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన ఉద్యోగాలు పోతాయి. వాడు ప్రైవేట్ వాడు కొనుక్కుంటే ఆ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవు కాబట్టి మన అవకాశాలు పోతాయి. పరోక్షంగా ఇప్పటికే కొన్ని లక్షల ఉద్యోగాలు పోయినాయి. పెద్ద పెద్ద సంస్థలను కూడా ప్రైవేట్ పరమైనాయి. చివరికి డిఫెన్స్ లాంటి ఆ రక్షణ శాఖ కూడా ప్రైవేట్ పరం కాబోతున్నది. ఎయిర్పోర్ట్స్ పోయినాయి, రైల్వే స్టేషన్లు పోయినాయి. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా నేవీలో కూడా ప్రైవేట్ పరం అవుతున్నది. ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు, కానీ తీవ్రమైన వ్యతిరేకత రావడంతోనే ఆగింది. అది కూడా రేపు ప్రైవేట్ పరం అయిపోతుంది. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి పరోక్షంగా రిజర్వేషన్ ఎత్తివేసి దళిత జాతులను, ప్రత్యేకించి ఆదివాసీలను, ఎస్సీలను, బీసీలను రోడ్డు మీద వేయాలన్నదే బీజేపీ ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి వీటికి రక్షణ ఏది? వీటికి రక్షణ ఏది అంటే రక్షణ ఒకే ఒక్కటి, మనకు అండగా ఉండేది, మన ఎంట ఉండేది, రాజ్యాంగాన్ని కాపాడేది, మన హక్కులను కాపాడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి నేను